నిజాంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో మంగళవారం దాతలు చల్మేటి నరేందర్, గంధే లింగమూర్తుల ఆధ్వర్యంలో విద్యార్థులకు సహబంతి భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మండల జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్ హాజరై విద్యార్థులకు భోజనాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాతల సహకారంతో విద్యార్థులకు సహబంతి భోజనం ఏర్పాటు చేయడం జరిగిందని, విద్యా వ్యవస్థ బాగుపడాలంటే దాతల సహకారం ఎంతో అవసరమన్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు వేడుకలు విద్యార్థుల సమక్షంలో జరుపుకొని వారికి ఆహారం అందించినట్లయితే పిల్లల సంతోషాన్ని పంచుకునే వారం అవుతామని, విద్యార్థులకు సహబంతి భోజనాన్ని అందించిన నరేందర్, లింగమూర్తులను పాఠశాల యాజమాన్యం విద్యార్థుల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు జ్ఞానమాల, ఉపాధ్యాయులు మహేందర్, రవీందర్, అలీ, రమేష్, స్కూల్ చైర్మన్ కీర్తన, శంకర్ గౌడ్, జీపీ స్వామి, భరత్, తిరుపతి రెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిజాంపేట హై స్కూల్లో మండల కేంద్రంలో దాతల సహకారంతో పిల్లలకి సహపంక్తి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా కూడా మంచి ఇనిషియేటివ్, ఒక ఉత్సాహం, ఆనందం పిల్లల్లో పెంపొందించడానికి, విద్యాపరంగా పిల్లలకి ఏకాగ్రత నెలకొల్పడానికి మీకు అండగా ఉంటున్నామని చెప్పేసి నిజాంపేటలో ఉన్నటువంటి దాతలు ముందుకొచ్చి పిల్లలకు మంచి ఆహారాన్ని అందించడం అనేది ఒక శుభపరిణామం. ఈరోజు ఒక్కరోజు కాకుండా ఎప్పుడు వీలైతే అప్పుడు మన ఇంట్లో పిల్లల బర్త్డేలు చేసుకున్నా, లేకపోతే ఏదైనా స్పెషల్ ఈవెంట్స్, మ్యారేజ్ డేలు ఉన్నా, ఎక్కడెక్కడో సెలబ్రేట్ చేసుకోవడం కంటే మన స్కూల్లో ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నటువంటి ఇక్కడికి వచ్చి పిల్లలకు ఆహారాన్ని అందించినట్టయితే వాళ్ళతో కూడా సంతోషాన్ని పంచుకున్నట్టు ఉంటుంది, మన కుటుంబానికి సంతోషాన్ని రెట్టింపు చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఈరోజు నరేందర్ గారు, అదేవిధంగా లింగమూర్తి గారు ఇద్దరు కూడా ముందుకొచ్చి, ఈరోజు సేన్ గారు ఇద్దరు కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పిల్లల తరఫున, స్కూల్ మేనేజ్మెంట్ తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో కూడా విద్యా వ్యవస్థ బాగుపడాలి, ముందుకు రావాలి అని అంటే కూడా చాలామంది దాతలు కూడా ముందుకు రావాలి. ఇది ఒకటే కాదు, స్పోర్ట్స్ విషయంలో కానీ, ఇంకా స్కూల్ డెవలప్మెంట్ విషయంలో కానీ దాతలు ముందుకు వచ్చినట్టుంటే నిజాంపేట ఒక మోడల్ స్కూల్గా ఉంది. దీన్ని ఇంకా ముందు తీసుకోకపోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి దాతలు ముందుకొచ్చి దీన్ని మరింత విజయవంతం చేసి స్ట్రెంత్ బాగా పెరిగి ఇక్కడ అద్భుతమైన రిజల్ట్స్ రావాలని కోరుకుంటున్నాను. నన్ను ఆహ్వానించినటువంటి కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.